ట్యాంక్ కట్టి 15 ఏళ్ళైంది. అంతలోనే పగుళ్ళు ఏర్పడ్డాయి. ఆ కాంట్రాక్టర్ మీద చట్ట ప్రకారం కేసు వేశాం. అతనికి శిక్ష తప్పకుండా పడుతుంది. పాత ట్యాంక్ ఉండడం మనకే ప్రమాదం. ఎప్పుడైనా పగిలిపోవచ్చు. అతి త్వరలోనే దాన్ని పగలగొట్టేద్దాం. ఇక నీ బయలుదేరతాను. ఏం జరిగిన కారణం చెప్పండి. అందరూ మళ్ళీ దిగొద్దని చంద్రబాబు చెప్పాడు కదా. మీరు పెద్దాయన బండి చుట్టూ నుంచోండి. ఇదా కృష్ణస్వామి నాయుడు పని అయి ఉంటుంది. బండా
నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే. ఏమంటున్నారు? పెద్ద ఎమ్మెల్యేగా ఉండడం ఇష్టం లేక పనిచేసామంటారు సార్. చేయమన్నది కృష్ణస్వామి నాయుడు అని మీకు తెలుసు, నాకు తెలుసు. కానీ ఒక్కడు ఒప్పుకోవట్లేదే. ఎవరా ఇన్స్పెక్టర్? రాజారెడ్డికి సెక్యూరిటీ ఇచ్చిన వదవా? మన వాళ్ళని అరెస్ట్ చేసి తర్వాత అతను లేపేయలేదు, అది చేయలేదు, ఇది చేయలేదు అని దెప్పి పుడుస్తున్నారు. బామ్మర్ది, బావా? మంత్రి గారికి ఫోన్ చేసి ఆ ఇన్స్పెక్టర్ వేరే చోటుకి ట్రాన్స్ఫర్ చేయమని. అలాగే బాబు. నువ్వు చేసిన తప్పుకి సాక్ష్యం లేదని సంతోషంగా ఉందా? నేను తలుచుకుంటే నిన్ను కత్తికోకండగా చీల్చేయగలను. నువ్వేమైనా పెద్ద పులిగివా? ఏయ్. నిన్నేమీ చెయ్యకూడదని నాన్న చెప్పిన మాటకి కట్టుబడి లేదంటే నరికేస్తావా? ఇది నరుకో, నరకరా. కత్తులు కట్టాలతో ఆడుకునే వాళ్ళరా మేము. నీకు కోపం వస్తేనే కత్తి ఎత్తుతావు, కానీ నేను సంతోషానికి పొట్టెల్ని నరుకుతాను, గొడవ వస్తే మనుషుల్ని నరుకుతాను. ఏయ్, నువ్వు నరికే ముందు ఆలోచిస్తావు, నేను నరికిన తర్వాత ఆలోచిస్తాను. ఇలా చూడు, నువ్వు మీ నాన్నని కాపాడుకోవాలంటే నన్ను చంపాలి. చంపుకుంటా వదిలేస్తే వారం, వర్షం, రావు కాలం, యమకట్టం అన్ని చూసుకోవాల్సి ఉంటుంది. తలకిందులుగా నుంచుని తపస్సు చేసిన నువ్వు మా నాన్నని ఏమీ చేయలేవు. చేసి చూపిస్తాన్రా. చేసి చూపించు. నమస్కారం. రాజారెడ్డి, రాజారెడ్డి, నువ్వు అని ఒక్క మాట అను. ఇప్పుడే వెళ్ళి ఆ కృష్ణస్వామి తల నరికేసి వస్తాను. చుట్టుపక్కల ఊళ్ళ వాళ్ళందరినీ కులం పేరుతో రెచ్చగొడుతున్నాడు వాడు. వెళ్ళరా, వెళ్ళి నరుకు. అతనే చేశాడని రుజువేంటి? అతని మీద చేయి వేస్తే రేపు మీ మధ్యనే గొడవలు వస్తాయి. తర్వాత మనం కలిసి ఎలా ఉండగలం? అందుకని వాడు ఎలాంటి ఏదో పనులు చేస్తూ ఉన్నా మేమంతా చూస్తూ ఊరుకోవాలంటావా? మీకు నన్ను కాపాడే హక్కు మాత్రం ఉంది. కృష్ణస్వామిని శిక్షించే హక్కు ఎవరికీ లేదు. ఏం చంద్రు, నాకేమైనా నువ్వు చూస్తూ ఊరుకుంటావా? అతని తండ్రి నేను కుట్టి చంపాను, అందుకే అతను చంపాలని చూస్తున్నాడు. ఒకవేళ కృష్ణస్వామి నన్ను చంపినా కూడా ఎవరు అతని జోలికి వెళ్ళకండి. దాంతో పగ తీరిపోయిందనుకోండి. కృష్ణస్వామిని కొట్టడం వల్ల, చంపడం వల్ల సమస్య తీరదు. అతను మారాలి, అదే అందరికీ మంచిది. రే బలరాం, ఈ వయసులో నువ్వే కత్తి పట్టుకొని తిరిగితే చిన్నపిల్లలకి ఎవరు బుద్ధి చెప్తారు? పట్టుకోయా. ఊరికి కొత్తగా వచ్చే ఇన్స్పెక్టర్ రౌడీస్ ని, క్రిమినల్స్ ని పిలిపించి తప్పు చెయ్యొద్దని వార్న్ చేస్తాడు. నువ్వు సపోర్ట్ చేస్తున్నావా? ఈరోజు సారా కాచమన్నావు, రేపు దొంగతనం చేయమంటావా? ఈ ఊరికి సంబంధించి మందు కొట్టిన వాడు కూడా తాగిన వాసన బయటికి రావడానికి